హాయ్ అండి, వెల్కమ్ టు జొన్నల భవానీ వ్లాగ్స్. ఈరోజు పచ్చెనగపప్పు మటన్ కర్రీ చేసి చూపిస్తాను. ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా పాన్ తీసుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి అవి వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. ఈ లోపల అవి వేగే లోపల పక్కన ఒక అరగంట ముందు పచ్చెనగపప్పు నానబెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. పసుపు 1 స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేగినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అవి వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ని వేసుకోవాలి. అవి మగ్గిన తరువాత మీకు రుచికి సరిపడినంత ఉప్పు, కల్లుప్పు వేసుకున్నానండి నేను. 2 స్పూన్స్ కారం, కొంచెం పుదీనా ఆకులు వేసి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. మటన్ అనేది ఉడికిన తర్వాత దానిలో కొంచెం గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చెనగపప్పుని వేసి 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత కొత్తిమీర వేస్తే మటన్ పచ్చెనగపప్పు కర్రీ రెడీ అవుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.